ఈ వీడియోలో ఉన్న అన్ని క్వశ్చన్స్కి మీకు ఎన్ని క్వశ్చన్స్కి ఆన్సర్ తెలుసో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా ఈ వీడియోలో లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు చేసే ఒక లైక్ వల్ల ఈ వీడియో అందరికీ రీచ్ అవుతుంది, యూస్ఫుల్ అవుతుంది. కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్. ఫస్ట్ క్వశ్చన్, వీనస్ ఆర్బిటాల్ మిషన్ ఏ గ్రహానికి సంబంధించింది? వీనస్ ఆర్బిటాల్ మిషన్ అనేది ఏ గ్రహానికి సంబంధించింది? ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్, నోట్ చేసి పెట్టుకోండి. వీనస్ ఆర్బిటాల్ అనేది ఏ గ్రహానికి సంబంధించిందంటే శుక్రగ్రహానికి సంబంధించింది. శుక్రగ్రహ అధ్యయనం చేసేందుకు వీనస్ ఆర్బిటాల్ మిషన్ను కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ వీనస్ ఆర్బిటాల్ మిషన్ శుక్రగ్రహానికి సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, వీనస్ ఆర్బిటాల్ మిషన్ను ఏ సంవత్సరంలోపు పూర్తి చేయాలని నిర్ణయించారు? వీనస్ ఆర్బిటాల్ మిషన్ని ఏ సంవత్సరంలోపు పూర్తి చేయాలని నిర్ణయించారు? ఆన్సర్ గెస్ చేయడానికి ప్రయత్నించండి. తెలుసుంటే కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. ఆన్సర్ వచ్చేసి 2028 మార్చి నాటికి పూర్తి చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. దీని ద్వారా లభించే సమాచారం ఎన్నో జటిలమైన శాస్త్రపరమైన సమాధానాలు దొరుకుతుందని, తద్వారా అనేక నూతన పరిష్కారాలకు ఆవిష్కరణలకు అవకాశం ఉంటుంది. వీనస్ ఆర్బిటాల్ మిషన్ ఏ సంవత్సరంలోపు అంటే 2028 సంవత్సరంలోపు. వీనస్ ఆర్బిటాల్ మిషన్కు మొత్తం ఎన్ని కోట్లు కేటాయించింది? వీనస్ ఆర్బిటాల్ మిషన్కు మొత్తం ఎన్ని కోట్లు కేటాయించింది? ఈ ప్రాజెక్టుకు గాను 1236 కోట్లు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి, 1236 కోట్లను కేటాయించడం జరిగింది. చంద్రుడు, మార్స్ గ్రహాల అధ్యయనాల అనంతరం శుక్రగ్రహాన్ని గురించి లోతైన అవగాహన పెంపొందించుకోవాలన్న లక్ష్యానికి ఈ వీనస్ ఆర్బిటాల్ మిషన్ అనేది దోహదపడుతుంది. ఇది 1236 కోట్లతో కేటాయించడం జరిగింది. వీనస్ ఆర్బిటాల్ మిషన్కి ఏమని పేరు పెట్టారు? వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. వీనస్ ఆర్బిటాల్ మిషన్కి ఏమని పేరు పెట్టారు? ఏ గ్రహానికి సంబంధించిందంటే శుక్రగ్రహం. ఏ పేరు పెట్టారంటే శుక్రయాన్ అని పేరు పెట్టారు. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, శుక్రయాన్. ఇది సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్. ఇది 2028 కల్లా మార్చి నాటికి పూర్తి చేయాలని నిర్ణయించడం జరిగింది. దీంట్లో కేంద్ర ప్రభుత్వం 1236 కోట్లు కేటాయించడం జరిగింది. ఇది ఏ గ్రహానికి సంబంధించింది? శుక్రుడు, శుక్రయాన్ అనే పేరు పెట్టారు. చంద్రుడు, మార్స్ గ్రహాల అధ్యయనాల అనంతరం శుక్రగ్రహాన్ని గురించి లోతైన అవగాహన పెంపొందించుకోవాలన్న లక్ష్యానికి గాను ఈ వీనస్ ఆర్బిటాల్ మిషన్ అనేది ఉపయోగపడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, విశ్వంలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఏ అంతరిక్ష నౌక ఉపయోగపడుతుంది? ఇది కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ బిట్టు. విశ్వంలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి ఏ అంతరిక్ష నౌక ఉపయోగపడుతుంది? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, ఎన్జిఎల్వి సూర్య. ఎన్జిఎల్వి సూర్య అనేది విశ్వంలో భారతీయ అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయడానికి అంతరిక్ష నౌకగా ఉపయోగపడుతుంది. ఎన్జిఎల్వి అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. రిపీట్ చేస్తున్నాను, నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్. జిఎస్ఎల్వి, పిఎస్ఎల్వి, ఎన్జిఎల్వి ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ అబ్రివేషన్స్ తెలుసుకోండి. ఎన్జిఎల్వి అంటే నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్స్. ఎన్జిఎల్విని ఎన్ని దశల్లో పరీక్షించనున్నారు? నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ని ఎన్ని దశల్లో పరీక్షించనున్నారు? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయడానికి ప్రయత్నించండి, లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఎన్జిఎల్విని 3 దశల్లో పరీక్షించనున్నారు. 3 దశల్లో పరీక్షించనున్నారు. అవి ఏంటంటే D1, D2, D3. D1, D2, D3 నోట్ చేసి పెట్టుకోండి. ఎన్జిఎల్విని దిగువ భూకక్షలో గరిష్టంగా 30 టన్నుల పేలోడ్లను మోసుకోపోగలిగేదిగా రూపొందించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్జిఎల్వికి కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తం కేటాయించింది? ఈ ఎన్జిఎల్వి అనే మిషన్కి ఎంత? ఈ ఎన్జిఎల్వి అనే లాంచింగ్ వెహికల్కి ఎంత అంటే 8,240 కోట్లు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్ XEC వైరస్ ఏ దేశంలో మొదట గుర్తించారు? ఇటీవల ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్ XEC వైరస్ ఏ దేశంలో మొదట గుర్తించారు? ఆన్సర్ తెలుసుంటే గెస్ చేయండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ, యూరప్.
యూరప్లో గుర్తించడం జరిగింది. ఇక్కడ ఏమొస్తుంది, ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్. దీని లక్షణాలు ఇచ్చున్నాయి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. పక్క స్లైడ్ ఇచ్చున్నాను, దాన్ని కావాలంటే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. XEC వైరస్ అకస్మాత్తుగా బరువు తగ్గడం, ఒళ్ళు నొప్పులు లాంటి సాధారణ కోవిడ్ వైరస్ లక్షణాలు ఉంటాయి. కోవిడ్కి సంబంధించిన కొత్త వేరియంట్ ఏదైనా ఉందంటే XEC యూరప్లో విస్తరించింది. 2024 జూన్లో XEC వేరియంట్ తొలిసారిగా యూరప్లో గుర్తించిన అనంతరం UK, అమెరికా, డెన్మార్క్, జర్మనీ, నెదర్లాండ్తో పాటు ఇతర దేశాలు సైతం వేగంగా వ్యాప్తి చెందింది. ఇప్పటి వరకు ఎన్ని దేశాల్లో అంటే 27 దేశాల నుంచి సేకరించిన 500 నమూనాల్లో XEC వేరియంట్ శాస్త్రవేత్తలు గుర్తించారంట. ఈ లక్షణాలు అనేది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. మొత్తం 27 దేశాల నుంచి సేకరించిన 500 నమూనాల్లో ఈ XEC వేరియంట్ అనేది శాస్త్రవేత్తలు గుర్తించారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కొత్త కరోనా వేరియంట్గా దీనికి పేరు XEC వైరస్. COVID-19కి సంబంధించిన కొత్త వేరియంట్ ఇది. ఎన్ని దేశాలకంటే 27 దేశాలకి. ఎన్ని నమూనాల్లో? 500 నమూనాల్లో శాస్త్రవేత్తలు గుర్తించడం జరిగిందంట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్.